ఈ విశ్వం ఒక అద్భుతం, ఒక వింత. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక వింత కాదు, ఎన్నో లెక్కలేనన్ని వింతలు. ఎప్పటికప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం గురించి తెలుసుకుంటున్నా కూడా ఇంకా ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఏలియన్స్ ఉన్నాయని తెలుసా? వాటి కోసం మనం మెసేజ్లు పంపాం, కానీ ఇప్పటి వరకు ఇంకా ఏ రూపంలోనూ సమాధానం రాలేదు. ఒకవేళ ఏలియన్స్ మనకు ఏదైనా మెసేజ్లు పంపించారేమో అని ఆలోచిస్తే అది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇవే కాదు, ఈ విశ్వంలో ఉన్న గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, ఉపగ్రహాలు, అవన్నీ కూడా చిత్ర విచిత్రం. అసలింతకీ ఈ సౌరమండలం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు అంతమవుతుందో కూడా మనకు స్పష్టంగా తెలియదు. చందమామ, మార్స్ పైకి మానవుడు వెళ్ళి అక్కడ మనం ఉండొచ్చని చెబుతున్నారు. అసలు ఇది నిజంగా పాసిబుల్ అవుతుందో లేదో కూడా తెలీదు. ఒక చిన్న గ్రహమైన భూమిపైన మనం జీవిస్తున్నాం. ఎంత చిత్రమో కదా. సూర్యుడి దగ్గర హ్యాబిటబుల్ జోన్లో ఈ భూమి తిరుగుతూ ఉంటుంది కదా, ఇది కూడా విచిత్రమే. ఇవే కాదు, ఈ సోలార్ సిస్టంలో ఇంకా ఎన్నో చిత్ర విచిత్రాలున్నాయి. మరవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీకు చెప్పబోతున్న టాపిక్ పేరు TRAPPIST-1 సిస్టమ్. ఏంటి, ఈ పేరు ఎప్పుడు వినలేదా? ఇది ఒక చల్లని రెడ్ కలర్లో ఉండే స్టార్. ఇది భూమి నుంచి 40.66 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని వ్యాసార్థం బృహస్పతి కంటే పెద్దది. ఈ TRAPPIST-1 సిస్టమ్ 7.6 బిలియన్ సంవత్సరాల పురాతనమైందని సైంటిస్టులు చెప్పారు. అలాగే ఇది 7 గ్రహాల చుట్టూ తిరుగుతుందని కూడా చెప్పారు. ఈ స్టార్ని 1999లో సైంటిస్ట్ డాన్ అలాగే అతని కొలీగ్స్ దీన్ని గుర్తించారు. వాళ్ళు దీనికి పెట్టిన పేరు 2MASS23028050285. ఇది చాలా చల్లని రెడ్ డార్ఫ్. విచిత్రం ఏంటంటే ఇది మన సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. అత్యంత పురాతనమైన స్టార్గా దీన్ని నిర్ధారించారు. ఒకసారి 2016లో సైంటిస్టులు ట్రాన్సిటింగ్ ప్లానెట్ స్మాల్ టెలిస్కోప్ సహాయంతో 3 రాకీ ప్లానెట్స్ దీని చుట్టూ తిరగడం గమనించారు. ఈ స్టార్ సిస్టమ్ను కనిపెట్టిన తర్వాత సైంటిస్టులు దానికి ట్రాఫిక్ వార్ అని పేరు పెట్టారు. 2017 ఫిబ్రవరిలో సైంటిస్టులు నాసా స్పేస్ టెలిస్కోప్ అలాగే కొన్ని గ్రౌండ్ బేస్డ్ టెలిస్కోప్ల సహాయంతో 7 ప్లానెట్స్ ఈ స్టార్ సిస్టమ్ చుట్టూ తిరుగుతున్నాయని గమనించారు. ఈ విషయాన్ని కనిపెట్టడం ఇదే మొదటిసారి. హ్యాబిటబుల్ జోన్లో ఈ ప్లానెట్తో కలిసి మరో 7 ప్లానెట్స్ తిరగడాన్ని గమనించారు. నిజంగా ప్రాణులు ఏ గ్రహంపై జీవించాలన్నా వాటర్ ఉండాలి. అలా నీళ్లు దొరికినప్పుడు మాత్రమే జీవించగలుగుతాయి. ఇప్పుడు నేను చెప్పిన 3 ప్లానెట్స్ హార్డ్ సర్ఫేస్, లిక్విడ్ వాటర్, యాక్టివ్ అట్మాస్ఫియర్ కలిగి ఉన్నాయి. TRAPPIST-1 కూడా ఇక్కడే ఉంది. ఇది స్టార్ సిస్టమ్కు 3వ ఎక్సో ప్లానెట్. 2016లో దీన్ని ట్రాఫిక్ టెలిస్కోప్ ద్వారా కనిపెడితే 2017, 2018లో ఇంకాస్త క్లోజ్గా స్టడీ చేశారు. ఈ పరిశోధనలో సైంటిస్టులు నాసా స్పీడ్ వాటర్ టెలిస్కోప్తో పాటు కొన్ని రకాల గ్రౌండ్ లెవెల్ టెలిస్కోప్లను ఉపయోగించారు. ఇంకా క్లియర్గా మీకు చెప్పాలంటే TRAPPIST-1 స్టార్ చుట్టూ తిరుగుతున్న 7 గ్రహాలు భూమికి చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే అవి జస్ట్ 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అలాగే 2016, 2017లో జరిగిన పరిశోధనల తర్వాత సైంటిస్టులు మిగిలిన వాటిపై కూడా పరిశీలన మొదలుపెట్టారు. అప్పుడు వాటి ఉపరితలాలపై నీరు ఉండొచ్చని, నిజంగా అక్కడ గనుక నీరు ఉంటే మనకు జీవించడానికి మరో కొత్త ప్రాంతం దొరికినట్టే. అయితే 2023లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం TRAPPIST-1 గ్రహాలలో నీరు ఉండే అవకాశం ఉందని తేలింది. మరి అలా అయితే ఇక అక్కడ మనం ఇళ్లు మొదలు పెట్టేయచ్చు కదా. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం TRAPPIST-1తో కలిసి తిరుగుతున్న గ్రహాలు అచ్చం భూమిలాగానే రాళ్లతో ఉన్నాయట. అలాగే వాటి సైజులు, ఉపరితలాలు కూడా భూమిలానే ఉన్నాయట. అయితే దీని మదర్ స్టార్ మాత్రం నీరు ఉన్న వేడి సెగలతో రగిలిపోతూ ఉంటుందట. ఈ వేడి నక్షత్రాలకు దగ్గరగా ఉండే గ్రహాలు బహుశా ఆవిరైపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే TRAPPIST భూమి కంటే 0.7 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇది దాని నక్షత్రం నుంచి 4వ గ్రహం. భూమి అలాగే సూర్యుని మధ్య దూరం కంటే కేవలం 0.028 రెట్లు ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. అంటే కేవలం 6.1 రోజులో భూమి ఒక కక్షను పూర్తి చేస్తుంది. సూర్యుని నుంచి మన భూమికి ఎంత సూర్యరశ్మి దొరుకుతుందో అంతే సూర్యరశ్మి ఆ నక్షత్రానికి కూడా దొరుకుతుంది. దీన్ని బట్టి మన సైంటిస్టులు నమ్ముతున్నది ఏంటంటే ఆ నక్షత్రంలో కూడా సముద్రం వంటి విశాలమైనవి ఉండొచ్చు. మన భూమిపై ఇలాంటి సముద్రాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో జీవరాశులు అందులో జీవిస్తున్నాయి. అలాగే ఈ స్టార్ పైన ఉన్న నీళ్లు లిక్విడ్ రూపంలోనే ఉండొచ్చని సైంటిస్టులు నమ్ముతున్నారు. ఇంకా సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే ఈ స్టార్కి ఒకవైపు వేడిగా ఉంటే మరోవైపు చల్లగా ఉంటుందని చెబుతున్నారు. ఇలా ఉండడం వల్లే అక్కడున్న అట్మాస్ఫియర్ని అది బ్యాలెన్స్ చేసుకుంటుందట. రాకీ ఎక్స్పో ప్లానెట్ ఇది మిగిలిన TRAPPIST వేవ్ ప్లానెట్స్ కంటే చాలా చిన్నది. ఎందుకంటే దీని ఉపరితలంపై ఉన్న గ్రావిటీ 0.48 గ్రాములు. వీటిని బట్టి సైంటిస్టులు ఇవన్నీ కూడా మన భూమి మాదిరిగానే ఉన్నాయని చెబుతున్నారు. వీటి ఉపరితలాలు అల్ట్రావైలెట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా సైంటిస్టులు భూమి లాంటి మరొక ఉపగ్రహాన్ని కనిపెట్టారు. ఈ ప్లానెట్స్ లోపల అనుకూలమైన వాతావరణం ఉండడం,
జీవరాశులు జీవించే విధంగా వాతావరణం ఉండడం, అలాగే మనుషులు అక్కడ ఉండొచ్చా లేదా అన్నది మాత్రం ఇంకా స్పష్టత తెలియదు. ట్రాపిస్ట్ దగ్గర తిరిగే మరొక 7 ప్లానెట్స్ ఏంటంటే ట్రాపిస్ట్ 1b, ట్రాపిస్ట్ 1c, ట్రాపిస్ట్ 1d, ట్రాపిస్ట్ 1e, ట్రాపిస్ట్ 1f, ట్రాపిస్ట్ 1g. ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయేది ట్రాపిస్ట్ 1e. ఇది ఎం రకం నక్షత్రం చుట్టూ తిరిగే మరొక భూగోళ ఎక్సోప్లానెట్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది 4వ ఎక్సోప్లానెట్. దీని ద్రవ్యరాశి 0.692 భూమి. దాని నక్షత్రానికి సంబంధించిన ఒక కక్షను పూర్తి చేయడానికి 6.1 రోజులు పడుతుంది. దీన్ని 2016లో ట్రాపిక్ టెలిస్కోప్ ద్వారా కనిపెట్టారు. ఇది కూడా మన భూమికి సిమిలర్గానే ఉంటుంది. సూర్యుడికి భూమికి మధ్య 3% దూరం ఉండడం వల్ల దీని చుట్టూ తిరగడానికి సమయం 6 రోజులు పడుతుంది. ఇది హ్యాబిటబుల్ జోన్కి మధ్యలో ఉంటుంది. అందుకే దీనికి 60% సూర్యరశ్మి మాత్రమే దొరుకుతుంది. ఇది కూడా ఒక రాకీ ఎక్సోప్లానెటే. కానీ ఇక్కడ లిక్విడ్ రూపంలో నీరు లేదు. ఇక్కడున్న నీరు సాలిడ్ ఐస్, అలాగే వాతావరణంలో వాటర్ వేపర్ రూపంలో ఉంటుంది. అలా మిగిలిన నక్షత్రాలన్నీ భూమి వాతావరణానికి దగ్గరలో ఉన్నాయి. కానీ జీవరాశులు జీవించేందుకు 100% అనుకూలమైన వాతావరణం లేదని స్పష్టమవుతుంది. అయితే ఇంకా వీటిపై సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. ఇంకా ఎలాంటి కొత్త ఆవిష్కరణలు చేస్తారో వేచి చూడాలి మరి.